అక్బర్ చక్రవర్తి ఆస్థానమంటే కేవలం పరిపాలన, యుద్ధాలు మాత్రమే కాదు. అక్కడ తెలివితేటలకి, చమత్కారానికి కూడా పెద్దపీట వేసేవారు. అలాంటి ఓ అద్భుతమైన కథ ఇది. ఒక చక్రవర్తి అహంకారానికి, ఒక పేదవాడి నిస్సహాయతకి మధ్య న్యాయం ఎలా గెలిచింది? అసలు ఈ కథలో చక్రవర్తికి, బ్రాహ్మణుడికి, ఒక ఖిచిడీకి సంబంధమేంటో తెలుసుకుందాం రండి. మీరే చెప్పండి. చాలా దూరంలో ఉన్న ఒకే ఒక దీపం వేడితో అన్నం వండగలమా? వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది గదూ. ఇది కేవలం ఓ ప్రశ్న కాదు, ఒక చక్రవర్తి తర్కాన్ని, ఒక మంత్రి తెలివిని పరీక్షించిన పెద్ద చిక్కుముడి. ఈ అసాధ్యమైన ప్రశ్న వెనుక ఉన్న అసలు కథేంతో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొత్తం మొదలైందే ఒక అసాధ్యమైన కోరికతో. ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన కూతురు పెళ్లికోసం ఏకంగా చక్రవర్తి దగ్గరికే వెళ్లాడు. కాని ఆయన అడిగింది చిన్న మొత్తం కాదు. చక్రవర్తి దర్బారులోకి ఒక పేద బ్రాహ్మణుడు అడుగుపెట్టాడు. కళ్లనిండా ఆశ, గుండెనిండా ఆందోళన. తన ఒక్కగానొక కూతురి వివాహం ఘనంగా చెయ్యాలి. దానికాయనకి 1000 బంగారు నాణేలు కావాలి. అప్పట్లో అది ఒక సామాన్యుడికి ఊహకందని మొట్టం. అయితే ఇది అత్యాశతో అడిగింది కాదు. ఒక తండ్రిగా తన కూతురికి ఒక మంచి వీడ్కోలు పలకాలి, ఘనంగా పెళ్లి చెయ్యాలి అనేది ఆయన జీవితాస్యం. కేవలం ఆ కూతురి సంతోషం కోసమే అంత ధైర్యం చేసి చక్రవర్తిని అడగడానికి సిద్ధపడ్డాడు. కాని ఒక సామాన్య బ్రాహ్మణుడు అంత పెద్ద మొత్తం అడగటం చక్రవర్తి అహంకారాన్ని దెబ్బతీసింది. సరే, సహాయం చేద్దాం అనాల్సింది పోయి ఆయన కోరికను అపహాస్యం చేస్తూ ఒక క్రూరమైన పందెం కాశాడు. అది గెలిస్తే బహుమతి, ఓడితే ప్రాణాలకే ప్రమాదం. చక్రవర్తి పెట్టిన షరతు ఏంటంటే, ఈ గడ్డకట్టే చలిలో మన కోట చెరువులో రాత్రంతా మెడవరకు నీళ్లలో నిలబడు. అలా నిలబడగలిగితే నువ్వడిగిన 1000 వరహాలు నీకే. అమ్మో, అది సహాయంలా లేదు, ఒక శిక్షలా ఉంది కదూ. ఆ చలికి ఎవ్వరైనా సరే ప్రాణాలు వదలాల్సిందే. కాని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తెల్లవారేసరికి ఆ బ్రాహ్మణుడు చలికి గడ్డకట్టిపోయినా సరే ప్రాణాలతో నిలబడే ఉన్నాడు. తన కూతురిమీద ఉన్న ప్రేమే అతనికి అంత శక్తినిచ్చింది. ఇక బహుమతి గెలిచినట్టే అని దర్బార్లో అందరూ అనుకున్నారు. చక్రవర్తి ఆశ్చర్యపోయి అడిగాడు, అసలు అంత చలిలో ఎలా బ్రతికావు అని. దానికి ఆ బ్రాహ్మణుడు చాలా అమాయకంగా, ప్రభూ, దూరంగా మీ కోటలో వెలుగుతున్న దీపాలను చూస్తూ ఉన్నాను. వాటి వెచ్చదనం నాకే తగులుతున్నట్లు ఊహించుకుంటూ రాత్రంతా గడిపాను అని చెప్పాడు. అంతే, ఆ అమాయకపు సమాధానంలోనే చక్రవర్తికి ఒక వంక దొరికింది. బహుమతి ఇవ్వటం ఇష్టంలేక ఆ బ్రాహ్మణుడి మాటల్లోనే ఒక తప్పు వెతికాడు. అక్కడితో న్యాయం పక్కదారి పట్టింది. అక్బర్ వెంటనే, ఓహో అలాగా, అంటే నువ్వు కోట దీపాలనుంచి వెచ్చదనాన్ని దొంగిలించి బ్రతికావన్నమాట. ఇది మోసం, నీకు ఎలాంటి బహుమతి రాదు, వెళ్ళు అని తీర్పిచ్చేశాడు. దూరంగా ఉన్న దీపం వేడి ఎలా వస్తుందని అక్కడున్న ఎవరూ చక్రవర్తిని ప్రశ్నించలేకపోయారు. ఈ అన్యాయమంతా చూస్తున్న బీర్బల్ మౌనంగా ఉండలేకపోయాడు. చక్రవర్తి తప్పుచేశాడని నేరుగా చెప్పలేడు కదా. అందుకే ఆయనకి అర్థమయ్యేలా ఒక పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే బీర్బల్ తన అద్భుతమైన తెలివిని ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. బీర్బల్ తన ప్రణాళికను అమలు చేశాడు. మరి అతని ఆయుధమేంటో తెలుసా? ఒక కుండ, కొంచెం బియ్యం, పప్పు, అంతే. అదే ప్రసిద్ధ కిచిడి. ఈ సాధారణ కిచిడి చక్రవర్తి తర్కంలోని తప్పును ఎలా బయటపెట్టిందో చూద్దాం. బీర్బల్ ప్లాన్ చాలా సింపుల్. మరుసటి రోజు దర్బారుకు రాకుండా చక్రవర్తిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. చక్రవర్తి వచ్చాడు, కాని ఎంతసేపటికి కిచిడీ రెడీ అవ్వట్లేదు. ఆకలితో ఉన్న చక్రవర్తికి అసహనం పెరిగిపోయింది. చివరికి బీర్బల్ చక్రవర్తిని బయటకు తీసుకువెళ్లి అసలు విషయం చూపించాడు. చక్రవర్తి అక్కడ చూసిన దృశ్యానికి షాక్కయ్యాడు. ఒక పొడవైన కర్రమీద కిచిడీ కుండ వేలాడుతోంది. దానికి చాలా కింద నేలమీద ఒక చిన్న మంట ఉంది. బ్రాహ్మణుడికి దీపం ఎంత దూరమో ఈ కుండకి మంట కూడా దాదాపు అంతే దూరం. బీర్బల్ చెప్పకనే లాజికేంటో చూపించాడు. ఇక ఆకలి, కోపంతో ఉన్న చక్రవర్తి, బీర్బల్, ఇదేం పిచ్చిపని, ఇంత దూరంలో ఉన్న మంటతో ఆ ఖిచిడి ఎలా ఉడుకుతుంది అని గట్టిగా అరిచాడు. బీర్బల్ ఎదురుచూస్తున్న ప్రశ్న ఇదే. అప్పుడు బీర్బల్ ఎంతో వినయంగా, ప్రభూ, ఎక్కడో దూరంగా ఉన్న కోట దీపాల వెచ్చదనంతో ఒక మనిషి రాత్రంతా బ్రతకగలిగినప్పుడు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఈ మంట వేడితో ఈ ఖిచడి ఎందుకుడుకదు అని ప్రశ్నించాడు. ఆ ఒక్క మాటతో చక్రవర్తికి తను చేసిన తప్పు ఏంటో పూర్తిగా అర్థమైపోయింది.
చూశారా, బీర్బల్ తెలివి ముందు చక్రవర్తి అహంకారం ఓడిపోయింది. ఇది కేవలం వంటకం గురించి కాదు, న్యాయం గురించి, సరైన తర్కం గురించి ఒక అద్భుతమైన పాఠం. చివరికి న్యాయమే గెలిచింది. ఆ క్షణంలో అక్బర్ చక్రవర్తికి జ్ఞానోదయమయ్యింది. తన తప్పుడు వాదనను బీర్బల్ ఎంత తెలివిగా బయటపెట్టాడో గ్రహించి సిగ్గుపడ్డాడు. తన పక్కన బీర్బల్ లాంటి తెలివైన సలహాదారుడుండటం ఎంత అవసరమో ఆయనకు మరోసారి తెలిసింది. తన తప్పును సరిదిద్దుకోవడానికి చక్రవర్తి వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి సభకు పిలిపించాడు. క్షమాపణ చెప్పడమే కాదు, ఆయన అడిగిన 1000 నాణేలకు బదులుగా ఏకంగా 2000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. చివరికి చక్రవర్తి క్షమాపణ చెప్పాడు, రెట్టింపు బహుమతి ఇచ్చాడు. దానికి తోడు మంచి పట్టు వస్త్రాలు కూడా బహుకరించాడు. ఆ బ్రాహ్మణుడు తన కూతురి వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించాడు. అన్యాయం జరిగినప్పుడు దాన్ని సరిదిద్దడానికి అధికారం కూడా తలవంచాలని ఈ కథ నిరూపించింది. మరి ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? నిజమైన జ్ఞానమనేది చట్టంలోని అక్షరాలను గుడ్డిగా పాటించటంలో కాదు, దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని, అంటే న్యాయం యొక్క అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. ఇది మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. న్యాయం కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు అధికారాన్ని ఎప్పుడూ ఎలా ప్రశ్నించడం సరైనది? బీర్బల్ లాంటి తెలివి మనకు లేకపోవచ్చు, కాని అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం మనందరిలోనూ ఉండాలి కదా.